బ్రిటన్ డీటెయిల్స్ చూస్తే రాజమండ్రిలో వైద్య విద్యార్థులను కారు ఢీకొట్టిన ఘటనపై ప్రత్యక్ష సాక్షులు ఆ రోజు జరిగిన భయానక పరిస్థితులను వివరించారు. ఆ రోజు మద్యం మత్తులో యువకులు కారుతో డాక్టర్ ప్రియాంకను ఢీకొట్టారని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో తాను అక్కడే ఉన్నానని, డాక్టర్ ప్రియాంక తీవ్ర రక్తస్రావంతో కనిపించారని చెబుతున్నారు. ఇక ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ ఘటన తనను బాధ కలిగించిందని చెబుతున్న ప్రత్యక్ష సాక్షి దొంగ వెంకట నాగరాజుతో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్డు ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద జరిగినటువంటి ఘటన ఇప్పటికే చర్చనీయాంశంగా మారడం జరిగింది. ఎందుకంటే సీసీ ఫుటేజ్ లో చాలా దారుణంగా ఈ మద్యం మత్తులో వ్యవహరించినటువంటి ఘటన రాజమండ్రి నగరాన్ని కుదిపేసినటువంటి సందర్భం కనిపించింది. ఇదే క్రమంలో అసలు ఆ రోజు ఏం జరిగింది, ఘటనా ప్రదేశంలో డాక్టర్ ప్రియాంక ఈ జరిగినటువంటి ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి స్థానికంగా ఉన్నటువంటి దొంగ వెంకట నాగరాజు గారు మనతో ఉన్నారు. ఆయన ప్రమాదం జరుగుతున్నప్పుడుగా ఈ రోడ్లో వెళ్తూ అక్కడ ఆగినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు 3వ తారీఖున అసలు ఆ ఘటనని ఏ సమయంలో చూశారు, ఎట్లా జరిగింది? 9:30, 10 o'clock అండి. అది ఎలా జరిగిందంటే, అతను మాల్లోకి వెళ్ళి ఎంటర్ అయ్యాడటండి. ఎంట్రీ అవుతే అతను ఫుల్ డ్రింక్ చేసి ఉన్నాడు. ఉంటే లోపలికి ఎంట్రీ ఇవ్వలేదు, వాళ్ళు బయటకు వెళ్ళిపోమని చెప్పి. ఎగ్జిట్ నుంచి బయటకు వస్తుండగా ఫుల్ ఫాస్ట్గా గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు. ఆల్రెడీ జస్ట్ టచ్ అయి ఉంటుంది. తర్వాత ఏం చేయాలంటే మొత్తం పట్టుమని నుంచి వెళ్ళిపోయాడు మా అతను. తర్వాత వెళ్ళగానే మళ్ళీ ఇంకో యాక్సిడెంట్ ఎక్కడంటే జనసేన కార్యాలయం ఉంది కదా, అక్కడ కూడా యాక్సిడెంట్ చేసి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతారు. అట్లా గుద్దిన తర్వాత ఆగలేదండి, ఎక్కడ ఆగి చూడలేదు, ఇంక వెళ్ళిపోయాడండి. అలాగే అంటే అమ్మాయి ప్రజెంట్ వెంటిలేటర్ మీద చికిత్స అందుతుంది. మీరు చూసినప్పుడు ఆ అమ్మాయి కండిషన్ ఎలా ఉందండి? అక్కడ సీరియస్ అండి, బాగా ఫుల్ బ్లడ్, రోడ్ అంతా బ్లడ్ అయిపోయి ఉన్నది. దాని మీద ఏంటి దుమ్ము అయిపోయేసి కొద్దిగా క్లియర్ చేశారండి ట్రాఫిక్. అప్పుడు జనం అయితే చాలా ఎక్కువ ఉన్నారండి అక్కడ. ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత నిందితులు ఆగారండి, వెళ్ళిపోయారు? ఆగలేదండి, ఫాస్ట్గా వెళ్ళిపోయాడండి, ఆగలేదు. అది తర్వాత ఏదో చేసి పట్టుకున్నట్టున్నారు, ఎలా చేశారో తెలియదు కానీ మనిషి అయితే లేడండి అక్కడ. గుద్దేసి వెళ్ళిపోయాడండి, ఎక్కిచ్చేసి వెళ్ళిపోయాడు. అంటే మీరు అంటే ఇక్కడ నలుగురు సెక్యూరిటీ వాళ్ళు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళంతా ఏం చర్చించుకున్నారు అప్పుడు? అంటే వాళ్ళు అప్పటి నుంచి మా దగ్గర కూడా రావడం మానేరు. మాది ఇక్కడ ఆపోజిట్ లో టీ టైం అండి మాది. అలా మా టీ టైం వచ్చేవారు ఎప్పుడు కూడా. అది జరిగిన సంఘటన తర్వాత ఒక్కరు కూడా రాలేదు ఇప్పుడు. మద్యం మత్తులోనే ఈ ఘటనకు పాల్పడ్డారు? మద్యం మత్తులోనే 100% అండి, ఫుల్ డ్రింక్ అండి. వాళ్ళ డాడీ కారు ఇవ్వలేదని చెప్పి ఏదో మొత్తం దొంగచాటుకి తీసుకొచ్చేసి ఈ పని చేశాడండి అతను. అలా కొంత మూడు అని చెప్పేసి అని తెలిసిందండి నాకు. ఎవరనేది అంత ఐడియా లేదండి మనకి. అంటే మనం చూస్తున్నాం కదండి, చాలా మంది రద్దీగా ఉంది. ఇలాంటి వేల మంది తిరిగే రోడ్లోని ఘటన మీరు ఎలా చూస్తారు స్థానికంగా? అదంటే మాల్ తరపు నుంచి ఎలాగనుకున్నారు, వీళ్ళు సెక్యూరిటీ చూస్తున్నారండి. చుట్టూరు బ్యారిగేట్లు పెట్టేసి ఎవరిని బయట పెట్టకుండా మొత్తం ట్రాఫిక్ చేస్తారు. అన్ని చూసారు కానీ బళ్ళు అన్ని బయట ఉన్నాయి, ఓటు కూడా లోపల పెట్టట్లేదు. వాళ్ళు చెప్తున్నారు కానీ నామకాయంగా వదిలేస్తారు అంతే. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుందండి. సాయంత్రం మీకు 5 నుంచి 8 వరకు ఇదే ట్రాఫిక్ కంటిన్యూ ఉంటుందండి. ఒక్కోసారి 10 కూడా అయిపోతుంది. ఆదివారం లేదా శనివారం వచ్చిందంటే ఇంకా ఫుల్ ట్రాఫిక్ అండి. ఇక్కడ యాక్సిడెంట్ అవుతూనే ఉంటున్నాయి. అంటే ఈ ప్రమాదం కాకుండా ఇలాంటి ప్రమాదాలు ఏమైనా జరిగాయా గతంలో? చాలా అండి. మా కొట్టు ఎదురుకుండా బెల్ట్ షాప్ ఒకటి ఉందండి. డివైడర్ లేదండి ఇక్కడ. ఆపోజిట్ వచ్చేసి ఫుల్ మామూలుగా ఏంటంటే గుద్దేసుకుంటున్నారు. చాలా యాక్సిడెంట్లు అవుతాయండి. ఈ కుర్దాన్స్ కాన్స్టిట్యూషన్లోనే అవుతుందండి. ఏంటంటే డెక్కత్లాంటి రత్నదీప్ ఉన్నాయండి, ఆపోజిట్ లో బెల్ట్ షాప్ ఒకటి ఉంది. అక్కడ ఆపోజిట్ లో వచ్చేస్తున్నారు అనమాట. వివేక్ బిర్యానీ ఈ ప్రాంతంలో చాలా మటుకు జరుగుతున్నాయండి. మీరు ఏమంటారు, ఒక విద్యార్థిని అందులోనూ కూడా డాక్టర్, విద్యార్థి డాక్టర్, ఆమె ఎలాంటి మద్యం మత్తులో యువకులు ఢీకొట్టడం, తలెక్కించడం, ఆమె ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడడం, తల్లిదండ్రులు ఆవేదన పడడం, ఈ ఘటన ఎలా చూస్తారు మీరు? ఇదైతే చాలా దారుణం అండి. అది అతనికి అయితే ఫుల్ గా మరి లోపలేసి మరి గట్టిగా చేయాలని, తీవ్రంగా ఖండించాలని. కానీ ఇది చాలా దారుణం అండి. ఇద్దరు మనుషులు అలా అవడం చాలా దారుణం అండి. ఓవరాల్ గా చూస్తున్నాం కదా, స్థానికంగా ప్రత్యక్షంగా చూసినటువంటి వెంకట నాగరాజు గారు చెప్తూ ఉన్నారు, ఆ రోజు చాలా భయంకరంగా ఆమెను మద్యం మత్తులో యువకులు ఢీకొట్టారు. అందువల్ల ఆ రోడ్డు అంతా కూడా రక్తపు మడుగులో ఉండడం జరిగింది. ఈ రోడ్డు నిత్యం కూడా ట్రాఫిక్ సమస్యతో ఉండడం జరిగింది. ఏదైతే ప్రసాద్ ఆదిత్య మాల్ మనం చూస్తున్నాం కదా, ఈ మాల్ కట్టిన తర్వాత ఇక్కడ ట్రాఫిక్ సమస్య అనేది పెద్దగా మారడం జరిగింది. ఎందుకంటే లోపలికి ఏవి కూడా అంటే లోపలికి వెళ్ళిన వారికి అలౌ చేయడం, మిగిలిన వారందరూ వెహికల్స్ కూడా బయట నిలుపుదల చేయడంతో బయట మనం చూడొచ్చు, ఈ ఆపోజిట్ లో ఉన్నటువంటి మార్గంలో
ఎన్ని వెహికల్స్ పార్కింగ్ చేస్తున్నారో, ఇలా పార్కింగ్ చేయడం పట్ల కూడా ప్రమాదాలకు కారణం అవుతున్నాయని చెప్పి నేరుగా ఈ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నారు. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేయండి. ఈ ఒక్క ప్రమాదమే కాదు, గతంలో కూడా ఈ ట్రాఫిక్ వల్ల ప్రమాదాలకు ఇక్కడ గురవుతున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి నాగరాజు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆ రోజు చాలా భయంకరంగా ఉంది, దారుణంగా ఉంది. మద్యం మత్తులో యువకులు ఆమెను ఢీకొట్టిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యే ప్రయత్నం చేశారు. తర్వాత పోలీసులు వచ్చి దీని మీద ఎంక్వైరీ చేసి బాధితురాలను హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అందించి ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా సహాయం చేసిందని చెప్పి ప్రత్యక్ష సాక్షి చెప్పినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఘటనను బాధితులు ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు కూడా డాక్టర్ ఎవరైతే మెడికల్ ప్రియాంక ఉందో ఆమె న్యాయం జరగాలి, నిందితుల మీద కఠిన చర్యలు తీసుకునే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే ప్రత్యక్ష సాక్షుల నుంచి కూడా మనకు వినిపిస్తుంది. కెమెరామెన్ బాలుతో గణేష్, ఐ న్యూస్, ఏవిఎఫ్ఆర్ఓ రోడ్, ప్రసాద్ ఆదిత్య మాల్ సమీపం నుంచి.